సినిమా అయితే అల్లు అర్జున్ తీయక్కర్లేదు బ్రో. పుష్ప 1 నుంచి లాగాడు మ్యాక్సిమం ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ. కాకపోతే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇంటర్వల్ ముందు జాతర ఫైట్ ఎక్స్పెక్ట్ చేశారు. అది కొంచెం డల్ అయ్యి బయటకు వచ్చారు కానీ సెకండ్ హాఫ్ ఇంకా అల్లాడిస్తారు. ఇంకా అందరూ ఫేస్ లో ఏంటి ఆనందం, ఏంటి ఎక్సైట్మెంట్, ఆనందం. ఇంకా అల్లు అర్జున్ చూస్తుంటే మాటలు రావట్లేదు బ్రో. అల్టిమేట్ అందరికి ఇచ్చి పడేసి ట్రోల్ చేసిన వాళ్ళందరికీ మామూలుగా 90 ఎంఎం రాడ్ నింపాడు. మామూలుగా కదా అన్నయ్యనైతే చింపక్కల. యాజ్ ఏ న్యూట్రల్ ఫ్యాన్ బ్రో, నేనైతే మహేష్ ఫ్యాన్ని. యాజ్ ఏ ఫాలోయింగ్ చెప్తున్నా, అల్లు అర్జున్ అయితే తీయవసల్లా. పుష్ప 1 లో మీకు ఎక్కువ అనిపించారు, పుష్ప 2 లో ఎక్కువ కనబడుతున్నాడు లుక్స్? పుష్ప 2 బ్రో, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇంట్రో సీన్స్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి. అంటే రన్ టైం కొంచెం ఇష్యూ అయిందేమో నాకు అనిపించింది. ఇప్పుడు బాహుబలి హై పొజిషన్ లో ఉంది, దీన్ని బ్రేక్ చేసేది అంటారు పుష్ప 2 ధర ఏమైనా కలెక్షన్ ఎక్స్పెక్ట్? పక్క వన్ డే అయితే పక్క 300 క్రాస్ చేసేది బ్రో. ప్రభాస్ అయితే ఎగిరిపోతాడు, అందులో డౌటే లేదు. అయితే ఇంకా లాంగ్ బిజినెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది బ్రో. వరల్డ్ వైజ్ బిజినెస్ హిట్ అవ్వాలంటే 1300 crores ఏ హీరోకి వచ్చింది చెప్పండి? ఒక్కవేళ హిట్ ఆగి వస్తే 2000 crores పక్కా. ఇంకా తిరగలేదు సినిమాకి. ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి కొంచెం. అంటే కొంచెం స్లో అయింది. జాతర సీన్ ఎక్స్పెక్ట్ చేసాం మేము అందరం. పుష్ప 2 మొత్తానికి అయితే ఈసారి అనుకున్నట్టుగానే ఫ్యాన్స్ కి ఇచ్చేసాడు అంటారా క్రేజ్? ఓకే బ్రో, ఫస్ట్ హాఫ్ అయితే సాటిస్ఫైడ్ బ్రో. సెకండ్ హాఫ్ చూస్తే చూడాలి. శ్రీలీల గారు ఐటమ్ సాంగ్ కానీ, రష్మిక గారు ఎలా అనిపించింది? రష్మిక యాక్టింగ్ చింపేసింది బ్రో. బన్వర్షన్ షెకావత్ ఇంకా పాదవాజీలు చెప్పక్కర్లేదు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇంకా టికెట్ ప్రైస్ 1000 రూపీస్ అన్నారు, వేరే రీజనబుల్ ప్రైస్ అయినా అది 1000 రూపీస్ ఏంటి ట్రోల్ చేస్తున్నారు కదా? అది కొంచెం వర్త్ కాదేమో అనిపించదు 1000కి అయితే. అంటే అక్కడ న్యూట్రల్ ఫ్యాన్గా చెప్పాలంటే ఫ్యాన్స్ వరకు ఓకే కానీ 1000 నాట్ వర్త్ అనుకుంటాను నేనైతే. అన్నా మీరు ఒక ఫ్యానే చెప్తున్నా, అలానే ఎవరు నేను తక్కువ చేసి చెప్పట్లా. ఏంటంటే ఒక మాట, ఆడ దగ్గర ఎవ్వరు సరిపోరు. కానీ మా ఓడు ఎలా ఉంటాడంటే ఐకాన్ స్టార్ ఆడ ఒక డిఫరెంట్ బాయ్. ఆడి క్యారెక్టర్ వేరు, ఆడి చేసే చిందులు వేరు. అందరూ ఒకేలా మాట్లాడదు. అది నా మనసులో మాట నేను చెప్తున్నానుగా. అసలు అలాంటి హీరో దొరకడం కష్టం. ఒక మనిషి విలువ ఏంటో, ఆ మనిషి గొప్పతనం ఏంటో ప్రజలు కొంతమంది అర్థం చేసుకోలేరు, కొంతమంది అర్థం చేసుకోలేరు. చాలామంది అతను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు అందరూ. కానీ నెంబర్ 1 అన్న సినిమా అయితే ర్యాంప్ అన్న, మామూలు కాదు. ర్యాంప్ ఉందా, వైల్డ్ ఫైర్ ఉందా? నీ కంటి ఎదురు చీకటి పడితే ఎలా ఉండేది, బైర్లకు అమ్మింది అంతే. ఇంటర్వెల్ సీన్లో వచ్చి చెప్తున్నానంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది, ఇంకా వేరే సీన్. అది అనుకున్న రేంజ్లో చూసారు అల్లు అర్జున్ని. ఏంటి ఇంకా ఆడికి ఇంకా జీవితంలో గుర్తుపెట్టేసుకోవాలి. ఇంకా చేసే వాళ్ళకి చెప్పి ట్రోల్ చేశారు కదా మన దగ్గర, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ గీల్డ్రు నా బేలా అన్న. ఎందుకన్నా ఇప్పుడు మనసులో ఉండాలి. మనసు ఉంటే మంచి చెప్పాలి, చెడు ఉంటే చెడ్డ చెప్పాలి. టికెట్ ప్రైస్ 1000 రూపాయలు ఉందన్న, రీజనబుల్లో ఉందా? లేదా 1000 రూపాయలు అనేది హై రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది టికెట్ ప్రైస్? టికెట్ ఏముందిలే అన్న, ఫ్యాన్స్ అందరూ కొంటారు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. కానీ సినిమాకి తీసేది లేదు. 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు మూవీ? 10కి ఎన్ని పాయింట్స్ ఏంటన్నా? ఎంత చిన్న తక్కువ అన్న. అంత బాగా నచ్చిందా మూవీ? అంత బాగా నచ్చిందంటావు ఏంటన్నా? తగ్గేదేంటన్నా? అసలు నాకు ఎన్ని చేతులు ఉందా, దుర్గా తల్లికి ఎన్ని చేతులు ఉంటుంది, అలా తగ్గేదే లేదు అనిపించింది నాకు. ఎలా అనిపించింది శారీ లుకింగ్, కాళికాదేవి ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది? ర్యాంప్ అన్న, ర్యాంప్.